నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అల్లు అర్జున్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఏంటంటే ఇటు మామయ్యకి సపోర్ట్ చేయకుండా అటు ఫ్రెండ్, అది కూడా భార్య ఫ్రెండ్, దగ్గర ఫ్రెండ్ కూడా కాదు, శిల్పా రవికి దూరం ఫ్రెండ్ ఈయన. కానీ ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చి వెళ్ళారు అని చెప్పి చాలా నెగిటివ్ అయ్యింది. చాలామంది పాజిటివ్గా కూడా మాట్లాడుతున్నారు, ఆయన ఇష్టం కదా అని చెప్పేసి. కానీ కొంతమంది ఏమంటారంటే చిరంజీవి అడుగుజాడల నుంచి వెళ్ళిన అతనే కదా, ఎందుకు అంత యాంటీగా మారారు అని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. మీరేమంటారు అసలు? ఇక్కడ 2 వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి బిజినెస్ వేరు, రాజకీయం వేరు, సినిమాలు వేరు, రాజకీయం వేరు అనుకున్న వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అక్కడ వ్యక్తికి సపోర్ట్ చేశాకనే ఎంటైర్ పార్టీకి అయితే కాదు. తరువాత క్యాన్వాసింగ్ ఏం లేదు, జస్ట్ ఇంటికెళ్ళి కలిశారు. ఇక్కడ ఇలా చూసుకుంటే సరే, ఎందుకులే మామూలుగా వీళ్ళు కలిశారు, ఇష్టమైందో అనుకోవచ్చు. మీరు అన్నట్టు దీనికి డైరెక్ట్గా ఫ్రెండ్ కాదు, వీళ్ళు మిస్సెస్ వాళ్ళు మిస్సెస్ ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది అనుకుని వెళ్ళారు, బాగుంది. అంతవరకు అలా చూద్దాం. ఇక్కడ ఇప్పుడు సెలబ్రిటీ అంటే ప్రతి ఒక్కడు కూడా ఇట్లా ఎప్పుడు దొరుకుతుందో అని చూస్తూ ఉంటారు. వాడు బాత్రూంలో టవల్ కట్టుకొని స్నానం చేస్తాడా, లేకపోతే ఇన్నర్తో స్నానం చేస్తాడా అనేది కూడా ఒక యాంగ్జైటీ ఫ్యాన్స్కి అలా ఉంటుంది. సో అటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగానే ఉండాలి, ఉంటారు కూడా. సో ఇక్కడ కూడా ఈయన జాగ్రత్తగానే ఉండేవాడు. బట్ ఇప్పుడు ఎందుకు అలా వచ్చారు అనేది బిగ్ క్వశ్చన్. రెండోది సామాన్యులకి ఎలా అర్థమవుతుందంటే, అదేంటది, నాన్న పిఠాపురం బండి గారు, అల్లు అర్జున్ గారు ఫాదరు అరవింద్ గారు, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా అరవింద్ గారు, సురేఖ గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా పిఠాపురం వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, బాబాయ్తో పాటు వెళ్ళి కలిశారు. అంటే బాబాయ్కి సపోర్ట్ అని చెప్పకనే చెప్పారు. అది ఓపెన్గా ఇంతకుముందు రామ్ చరణ్ కూడా ఓపెన్ డిబేట్లు కూడా చెప్పారు, ఎప్పుడు బాబాయ్ కోసమని. ఈవెన్ రంగస్థలం ఆడియో ఫంక్షన్ అప్పటి నుంచి కూడా, ఆడియో ఫంక్షన్ అయినప్పుడు కూడా కేటీఆర్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు కూడా గ్లాస్ మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది, సరే మీ అభిప్రాయం మీద అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే అలాగే రామ్ చరణ్ ఎప్పుడు ఒకటే స్టాండ్ ఉన్నారు. ఇప్పుడు అలాంటి సందర్భంలో పైగా ఎన్నికలు హాట్గా నడుస్తున్న సందర్భంలో వాడి వేడిగా చర్చలు, జనాలు నువ్వా నేనా అనుకుంటున్నట్టుగా ఉన్నారు. ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారో తెలియదు. ఎంత ఇది జరిగినప్పుడు మరి ఎలక్షన్స్ ఇంకా కొద్ది గంటల్లో ముగుస్తాయనగానే వెళ్ళారంటే సపోర్టుగా వెళ్ళినట్టే. పోనీ మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారన్నారు, బాగుంది, చాలా బాగుంది. బట్ సామాన్యులు అది అర్థం కాదుగా. మీ తండ్రిని అటు పంపించావు, నువ్వు వీటి ఎందుకు వచ్చావు అని అనుకుంటారుగా, నెంబర్ 1. నెంబర్ 2, టికెట్ల రేట్లు తగ్గించేసినప్పుడు, చాలా ఇబ్బంది అయినప్పుడు, ఈ సోకాల్డ్ చిరంజీవి గారి నాయకత్వంలో సూపర్ స్టార్లు 2-3 వెళ్ళినప్పుడు అప్పుడు ఈయన కనబడలేదే. అప్పుడుకి వీళ్ళు మిస్సెస్కి వాళ్ళ ఫ్రెండ్ కాదా? అప్పుడు ఆ ఛానల్ వాడుకోవచ్చు కదా, వాడుకొని వెళ్ళి కలిసి చేయడమో ఏదో చేయొచ్చు కదా. అప్పుడు వీళ్ళు కనబడలేదు కదా. కనబడలేదంటే షూటింగ్లు ఏవో బిజీ అనుకుంటారు. షూటింగ్లు బిజీ అంటే మాత్రం మిగతా వాళ్ళకి లేవా? చాలా సందర్భాల్లో కొంతమంది క్యాన్సిల్ చేసుకొని కూడా వచ్చారు. దానికి ఇండస్ట్రీ భవిష్యత్తు కోసం కదా, ఎన్ని కోట్లు పెట్టి. అప్పుడు రామ్ గోపాలవరం గారు కూడా చాలా సపోర్టివ్గా మాట్లాడారు, మీరు తీయండి అయితే సినిమాలు చూస్తాం మేము కూడా. ఆ తర్వాత నుంచి ఆయన చేంజ్ అయిపోయారు, అది వేరే విషయం. అట్లా అంత సపోర్టివ్గా అంతది ఉన్ని మాట్లాడినప్పుడు ఎందుకు ఆయన ఈ టైంలో అలా వెళ్ళి కలవడం? పోనీ ఆంది వేనా, పోనీ అక్కడ దగ్గరలో షూటింగ్లు అవుతున్నాయా, పోనీ ఏవైనా కానీ ఎన్నికలు హడావిడి అయిపోయిన తర్వాత వెళ్ళి కలిస్తే పోనీ ఏదో ఫ్రెండ్ వెళ్ళాడు అనుకోవడానికి. ఈ సందర్భంలో కలిస్తే అసలే సామాన్యులు ఆలోచించిన విధంగా మనం ఎవరం ఆలోచించలేం. పైగా సోషల్ మీడియా చూసే యాంగిల్లో మనం ఎవరం చూడలేం. రకరకాల యాంగిల్స్లో చూస్తారు సోషల్ మీడియాలో. సో అవన్నీ మైండ్లో పెట్టుకుంటే ఆయన వెళ్ళడం అనేది అది ఆయన ఇష్టమే. కానీ ఇప్పటికే కొణిదెల ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి ఏవో చిన్న పొరపచ్చాలు ఉన్నాయి, డిస్టర్బెన్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో కథనాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఆయన అలా వెళ్ళడం అనేది మరి ఆయనే ఆలోచించుకోవాలి. మరికొద్దిగా వీళ్ళకి ఊతమిచ్చినట్టు అయింది. వీళ్ళకి మరికొంచెం రోజు సోషల్ మీడియాలో మరికొద్ది రోజులకి ఫీడ్ దొరికింది కదా, అంతే కదా. ఇప్పుడు ఈయన క్లోజ్ ఫ్రెండ్ అయినా వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారండి, ఆయనకు ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఏం చెప్పారు రీసెంట్గా, నాకు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య లాంటి వాడు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నయ్య లాంటి వారు, లోకేష్ మంచి ఫ్రెండు, ఎవరు కష్టపడి పనిచేస్తే, ఎవరు బాగా డెవలప్ చేస్తే
వాళ్ళే వస్తారు, నేను పర్టికులర్గా ఎవరు వస్తారని చెప్పలేనని చెప్పేశాడు ఆయన. డిప్లొమాటిక్ ఆన్సర్ అది. ఇప్పుడు వీళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు డిప్లొమాటిక్గానే ఉండాలి. ఎందుకు ఉండాలి? రేపొద్దున్న పార్టీ పరమైన ఫీలింగ్స్ వస్తాయి. ఒక వర్గానికి చెందిన వాళ్ళే సినిమాలు చూస్తారు, దానివల్ల ప్రొడ్యూసర్కి నష్టం, వీళ్ళ కెరియర్కి దెబ్బ. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి, చిరంజీవి గారు అవునన్నా కాదన్నా తమ్ముడికి సపోర్ట్ ఇస్తారు, ఇవ్వాల్సిందే, కుటుంబ సభ్యుడు కాబట్టి. బయటోడు అనుకోండి వేరే విషయం, ఎవరు అబ్జెక్ట్ చేయరు, బట్ కుటుంబ సభ్యుడు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాల్సిందే. ఇచ్చారు కూడా. అయినప్పటికీ ఆయన చాలా జాగ్రత్తగా, ఆయన ఇప్పుడు తెలుసో తెలియకో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి, ఒక ఇండస్ట్రీ పెద్దగా ఉన్నారు కాబట్టి, మిగతా వాళ్ళ సినిమాల మీద కూడా ఇంపాక్ట్ పడుతుందేమో అన్న భయంతోనో, లేదంటే అతని సినిమాలు కానీ అతని కుటుంబ సభ్యుల సినిమాలు కానీ ఒక వర్గానికి చెందిన వాళ్ళే చూస్తారన్న భయంతోనో ఆయన అవేమీ చెప్పకుండా, ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వకుండా తన చేతలతో చూపించారు తప్ప, నేను ఖచ్చితంగా తమ్ముడికే సపోర్ట్ చేస్తాను, తమ్ముడికే నా ఓటు అని ఎక్కడా ప్రకటించలేదు. తన చేతలతో తమ్ముడు సపోర్ట్ అని చెప్పారు. ఒకవేళ ప్రకటించినా తప్పు లేదు, ఎందుకంటే అక్కడ సొంత అన్నయ్య కాబట్టి, కుటుంబ సభ్యుడు కాబట్టి. ఇప్పుడు ఆ పేషీ నుంచి, ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన వ్యక్తేగా. మెగా కాంపౌండ్ హీరోనే అంటారుగా బన్నీని. అంతేకాకుండా వేరే అల్లు కాంపౌండ్ హీరో అంటారు. మెగా కాంపౌండ్ హీరోలో వచ్చిన హీరోల్లోనే బన్నీకి మెగా కాంపౌండ్ హీరోగానే ట్రీట్ చేస్తున్నారు ఈ రోజుకి కూడా కదా. సో అలాంటప్పుడు ఆయన వేరే దగ్గరికి వెళ్తే ఎట్లాంటి అర్థాలు వస్తాయి కదా. మరి అందుకే చిరంజీవి గారు చాలా జాగ్రత్తగా డీల్ చేశారు కదా. అతను చెయ్యొచ్చు ఓపెన్గా, కానీ అయినా అతను జాగ్రత్త డీల్ చేశారు. మరి అలాంటప్పుడు ఈయన అదే కాంపౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి జాగ్రత్తగా డీల్ చేయాలా లేదా? నేషనల్ స్టార్ అయ్యాడు ఆయన. ఆయన చాలా సందర్భాల్లో చిరంజీవి గారికి, మీరు అన్నారు క్వశ్చన్లో, చిరంజీవి గారు ఏదైతే జాగ్రత్తగా, చిరంజీవి గారు కాంపౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అని. ఇప్పుడు చిరంజీవి గారి విషయంలో ఆయన బర్త్డేకి అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు రాలేదని చెప్పి నాగబాబు గారు అలాగే బన్నీ గారు చాలా సీరియస్ అయ్యారు ఆడియన్స్ మీద. మీరు ఈ ఫంక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుతున్నారు, బాగుంది, బట్ ఆయన రావట్లేదు, అంత మాత్రాన చిరంజీవి గారిని తక్కువ చేసి మీరు చూడొద్దు అన్నట్టు కూడా ఫ్యాన్స్కి ఇండైరెక్ట్గా క్లాస్ పీకడం. అంత మేనమామ అంటే అంత ప్రేమ ఉన్న బన్నీ గారు అట్లా జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉండేది. బట్ ఒక వర్గం అయితే పట్టించుకోరమ్మా. ఒక వర్గం అయితే ఈ టైంలో అలా వెళ్ళడం ఏంటి అని ఆల్రెడీ బయట గుసగుస స్టార్ట్ అయ్యాయి. ఇంకొంతమంది అయితే చాలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రకరకాలుగా అంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఆన్ స్క్రీన్లో మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు. అంటే ఏంటి నేషనల్ స్టార్ అయిపోయారనా, ఇప్పుడు పట్టించుకోవట్లేదా, ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అది అంటే ఒక భార్య ప్రోద్బలంతోనో లేదా భార్య క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి వెళ్ళారో సంథింగ్ వెళ్ళారు, బట్ ఇది సందర్భం కాదు. జనాలకు అటువంటి సంకేతాలు ఇస్తుంది కదా. ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు, ఆశీర్వదించి ఒక 5 కోట్లు చెక్ ఇచ్చి పంపించారు విరాళంగా. దాని సంకేతాలు ఏంటమ్మా? చిరంజీవి గారు తమ్ముడికి సపోర్ట్ ఉందని చెప్పకనే చెప్పినట్టు. మరి ఈయన కూడా అక్కడికి వెళ్ళారు, విషెస్ చెప్పారు అంటే అర్థం ఏంటమ్మా? బన్నీ గారు శిల్పా గారికి సపోర్ట్ ఉన్నట్టే, మద్దతు ఇచ్చినట్టే, క్లియర్ కదా. తండ్రి ఏమిచ్చి అటువైపు వెళ్ళాడు, కొడుకు ఏమిచ్చి ఇక్కడ శిల్పా గారు అంటే మళ్ళీ వైసీపీ, తండ్రి ఏమిచ్చి కూటమికి సపోర్ట్. ఎలా జనాలు అలా అర్థం చేసుకుంటారు? అబ్బాయిలు బాగా మంచి జనాలను పిచ్చోళ్ళు చేస్తున్నారా, వీళ్ళు ఒకటేనరా అని మాట్లాడుకుంటారు సామాన్యం. సో ఒకటి బిజినెస్ వేరు, సినిమాలు వేరు, రాజకీయం వేరు, సినిమాలు వేరు అనుకున్న వాళ్ళకు అది వేరే విషయం, పెద్ద తప్పే ఉంది. ఎందుకంటే ఆయన అభిమానులు అలా మాట్లాడచ్చు, కానీ మిగతా ఫ్యాన్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ఎవడెప్పుడు దొరుకుతాడని చూసేవాళ్ళే కదా. సో మరి అది ఆయన ఇష్టం అంతే. మనం అంతకుమించి ఇప్పుడైతే ఇట్లా భేదాభిప్రాయాలు ఫీలింగ్ అయితే వచ్చేసింది ఫ్యాన్స్లో వచ్చేసింది. ఏదైతే బయట చాలా పొరపచ్చాలు ఉన్నాయట కదా అనే దానికి మరి కాస్త ఆద్యం పోసినట్టుగా అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ.